హాయ్ అండి. మనసున మల్లెల మాలలోగెనే కన్నుల వెన్నెల డోలలోగెనే ఎంత హాయి ఏ రేయి నిండెనో ఎంత హాయి ఈరోజు నిండెనో. హాయ్ అండి, నా పేరు జయమ్మ అంటారండి. నన్ను అసలు పేరు జయలక్ష్మి, కానీ జయమ్మ అంటారు మా ఊళ్ళో. చక్కగా పేరు ప్రేమగా పిలుస్తారన్నమాట. మేము ఒక గ్రామంలో ఉంటాము. మా వారు ఒక స్వాతంత్ర సమర యోధుడు. ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఆయనకి బోలెడు శిలాఫలకాలు బొమ్మలు కూడాను మా ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఆయన కన్ను మూశారు. అయితేనండి, మాకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, ఒక అల్లుడు ఉన్నాడు, కోడలు ఉంది, అందరూ ఉన్నారు. సరే, అయితే మా అబ్బాయికి మా ఊళ్ళో చాలామందికి కన్ను కుట్టేలాంటి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. చాలా మంచి ఉద్యోగం, నెలకి ఒక 5-6 లక్షల రూపాయలు ఉద్యోగం అనుకోండి. అది చూసి మా ఊళ్ళో అందరికీ కన్ను కుట్టిందండి. కన్ను కుట్టింది. అసలే మా వారిని చూస్తే కూడా చాలా మండించుకునేవాళ్ళు మా ఊళ్ళో. కాబట్టి ఏంటంటే, దానికి తోడు ఏదో నిప్పుకి నూనె తోడైనట్టుగాను, అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇట్లా తోడైందనమాట. ఆ అబ్బాయి మంచి ఉద్యోగంలో చేరాడు. కర్మగాలి ఏమైందంటే, మా అమ్మాయి అల్లుడికి కూడాను బాగా మండింది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కాలంగా ఆ ఉద్యోగం మీద కన్నేశారు. కానీ నేనేంటంటే, మా అబ్బాయి కంటే కూడాను మా అల్లుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచి హరికథలు చెప్తూ ఉంటాడు. అతను హరికథా కాలక్షేపాలు చెప్తూ ఉంటాడు. చాలా మంచివాడు. మా అమ్మాయి కూడా అతని బాటలోనే నడుస్తూ ఉంటుంది. మా అమ్మాయికి ముఖ్యంగా ఏంటంటే, అతని బాటలో నడిచే హరికథలు చెప్పదు కానివ్వండి, తనకి కూడాను చాలా మంచి ఒక యాంబిషన్ ఉంది లైఫ్లో. అది చాలా గొప్ప ఒక పేరు ప్రఖ్యాతలు గాంచి చాలా మంచి పొజిషన్లో ఉండాలని. కానీ ఆ పొజిషను మా అబ్బాయికి వచ్చేసరికి మా అమ్మాయికి అల్లుడికి బాగాలేదు, అసలు కుదరలేదు, అసలు నచ్చలేదు. అసలే నేను వాళ్ళ ఇద్దరికి మడుగులు ఎత్తుతూ ఉంటాను. వాళ్ళు ఎంత చెప్తే అంత చేస్తూ ఉంటాను. కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను. కానీ కొడుకు కోడలతో పెద్దగా నేను పెద్దగా నన్ను చూడలేదు మీరెవ్వరు. కాబట్టి ఏంటంటే, నేను ఇలాగే చేస్తూ ఉంటాను అన్నమాట. కానీ మా అబ్బాయి అలాంటి పొజిషన్ చూడలేక మా అమ్మాయి అల్లుడు కళ్ళల్లో నిప్పులు పోసుకుని మా వారిని ఎవరైతే ఆయన్ని విభేదించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు ఆ కూటమిలో చేరిపోయారు. మా అబ్బాయి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ ఉద్యోగానికి ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఆ ఉద్యోగం పోయే వరకు కళ్ళు బాగా అసలు వీళ్ళకి ఆగలేదు. నేను కూడా వాళ్ళతో చేయగలిపానండి. మా అబ్బాయికి ఆ ఉద్యోగం రావటం నాకు కూడా ఇష్టం లేదు. మా అమ్మాయికి మా వాళ్ళకి వస్తే బాగుండేది. కానీ ఎందుకంటే ఏదైనా మనకు మాట ఏంటంటే, అబ్బాయికి గనక ఉద్యోగం వస్తే అవన్నీ ఎవరు అనుభవిస్తారండి? కోడలు అనుభవిస్తుంది. కానీ అమ్మాయికి ఉద్యోగం వస్తే అట్లాంటి మంచి ఉద్యోగం అమ్మాయి అనుభవిస్తుంది. దాంతోపాటు నేను అనుభవిస్తాను. ఎందుకంటే దాంతో తోకలాగా ఉంటాను కాబట్టి. అయితేనండి, ఎప్పుడైతే ఈ ఆకాశరామన్న ఉత్తరాలు చూసి మా వారికి ప్రత్యర్థులు ఆయనకి శత్రువులతో చేరి మా అమ్మాయి అల్లుడు ఎప్పుడైతే ఒక రకమైన ఒక కుట్రలు పన్నారో, ఆ కుట్రల్లో నేను కూడా తెలుసో తెలియకో నేను కూడా ఒక భాగాన్ని అయిపోయాను. కాబట్టి ఏంటంటే, మా వాడికి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవటంతోనే మా ఊళ్ళో వాళ్ళకి కూడా చాలా ఆనందం అనిపించింది. కాబట్టి ఏమైందంటే, వాళ్ళు ఆయన ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో అన్నీ ధ్వంసం చేసేశారు రాత్రికి రాత్రి. మా అమ్మాయి వాళ్ళు కూడా ఏమనలేదు, నేను కూడా బాగానే. ఎందుకంటే ఏముంది, పోయినవాడు పోయాడు. కానీ ఇప్పుడు మా అమ్మాయి బాగుండాలి, మా అల్లుడు బాగుండాలి, మా అమ్మాయి పిల్లలు బాగుండాలి, అంతే అన్నమాట. నాకు కావాల్సింది అదే.
మీకు తెలిసిన ఎవరన్నా రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారేమో. ఎవరి గురించి మాట్లాడటల్లా, నా సొంత కథ చెప్తున్నానండి నేను. కాబట్టి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మా అమ్మాయి మనస్తత్వం కూడా ఏంటంటే, తనకి నచ్చింది తప్పకుండా తను తీసుకోవాలి. తనకు నచ్చింది ఎవరైనా పొందితే ఆ నచ్చిన దాన్ని ఊరుకోదు. తనకు కావాలి ఒక వస్తువు, లేకపోతే ఆ వస్తువుని సర్వనాశనం చేయాలి. హిందీలో ఒక పాట ఉంటుందండి, ముఖేష్ పాట. तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी दुश्मन को चाहे तो मुश्किल होती. అదేంటి సంగతి, ముఖేష్ పాడతాడనమాట. तुम अगर मुझको न चाहोगे तो कोई बात नहीं, तुम किसी और को चाहोगे तो मुश्किल होगी. అంటే ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తావా, ఓకే బాగానే ఉంది, కానీ నువ్వు ఎవరినో ప్రేమించావంటే మాత్రము కుదరదు నాకు అని అంటాడనమాట. అది అర్థం అదనమాట, ముఖేష్ చెప్పిన అర్థం. కాబట్టి ఏంటంటే, అట్లాగే మా అమ్మాయి తను కోరుకున్నది తనకే చెందాలనుకుంటుంది. ఒకవేళ తను కోరుకున్నది వేరే వాళ్ళకి ఎవరికన్నా చెందితే కనుక వేరే వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, అట్లాగే లేకపోతే ఆ వస్తువైనా సర్వనాశనం కావాలి. అట్లాంటి మనస్తత్వం ఉన్నది అన్నమాట మా అమ్మాయికి అయితే. అందుకని దాంతోపాటు నేను ఉన్నాను అనుకోండి, ఆఫ్ కోర్స్. కాబట్టి ఏంటంటే, మా అబ్బాయికి ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదు, అయిపోయింది ఆ ఉద్యోగం కాస్త. హాయిగా మా అమ్మాయి కళ్ళు చల్లబడ్డాయి, మా అల్లుడు కళ్ళు చల్లబడ్డాయి, నా కళ్ళు కూడా చల్లబడ్డాయి. కాకపోతే ఏంటంటే, అప్పుడప్పుడు ఏదో దుఃఖం వచ్చి కడుపు తీపిగా పట్టి దుఃఖం వచ్చి, అరే నేను ఎందుకు ఇలా చేశానని బాధపడతాను. కానీ నేను చేసింది మాత్రం తప్పు కాదని నేను ఎప్పుడు కూడాను నాకు నేను సమాధానపరుచుకుంటూ ఉంటాను అన్నమాట. సో నేను ఏదో థంబ్నెయిల్లో పెట్టిన ఫోటోకి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి వాళ్ళు ఇడుపుల పైకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చేశారు ఎక్స్ సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీతో. ఊరికే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నా కథ చెబుతున్నాను కాబట్టి దాన్ని కూడా పురస్కరించుకుని ఆ ఫోటో వేసాను. అంతకంటే వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.